ఏం చేశాడు? వచ్చి ఏమన్నా చేశాడా? అమ్మఒడి ఇచ్చాడా? ఆడబిడ్డ నిధి అన్నాడు, అది ఇచ్చాడా? ఏమిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అందరికి పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. అంతకుముందు చంద్రబాబు కూడా చేశాడుగా, అప్పుడు ఆయన కూడా అప్పులు చేసి వెళ్ళాడని చెప్పుకున్నారుగా, మరి ఇవ్వలేదు ఆయన? అంతకుముందు 14 సంవత్సరాల పరిపాలన చేశాడుగా, దేశాన్ని కూడా తాగుడు పెట్టాడుగా. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట. వాడు ఎక్కగానే చేశాడుగా, మరి ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉంటారుగా, అర్థం చేసుకోవాలిగా. మరి 4 ఏళ్ళు ఈయన ఇచ్చి అలవాటు చేసి ఉంటాడు కదా అమ్మఒడి. మరి ఇప్పుడు అలా ఎంతమంది కట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు. అది వచ్చింది అని పిల్లలు చాలా మంది చదివించుకుంటారు కదా, అలా కట్టుకోలేక ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించాలిగా. మరి ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు కదా. ఇప్పుడు ఎన్ని నెలలైంది? 1 నెలన్నా ఇచ్చాడా? ఒక హామీ అన్న నెరవేర్చాడా? ఏం చేశాడు? అంటే జగన్మోహన్ రెడ్డి అందరికి పథకాలు ఇచ్చాడు. గ్యాస్ సబ్సిడీ అన్నాడు, అందరికి పడుతుందో లేదో చూస్తున్నాడా? అన్న క్యాంటీన్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు కదా. అవన్నీ వేస్ట్ మాట్లాడి. ఇంట్లో భోజనం ఎవరు వండుకోకుండా ఉంటారు? పనికి వెళ్ళే మనిషి కోసం భార్య వంట చేయకుండా ఉంటుందా? క్యారేజ్ కట్టకుండా ఉంటుందా? అన్న క్యాంటీన్ మీద ఆధారపడిద్దా ఏంటి? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేయూత ఇలాంటి పథకాలు ఇచ్చేసాము, మేము కూడా ఈసారి అధికారంలోకి వస్తే మహిళలకు చేయూత కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, ఈ పథకాలు ఇచ్చేసే వాళ్ళు అన్నారు. నిజమేనంటారా? చంద్రబాబు అన్నాడా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, చాలా చేశాడు. చేయలేదు అని ఏం లేదుగా. చంద్రబాబు ఒకప్పుడు ఇచ్చాడు, ఆడ పసుపు కుంకుమ అదేదో ఎవరికి ఇచ్చాడు? డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇచ్చాడు, ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఇవ్వలేదు. డ్వాక్రాలో అప్పుడు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో ఎవరు చూసారు? అంతే కదా. ఇప్పుడు నేను ఉంటాను డ్వాక్రాలో, మా పక్కింటి అమ్మాయి లేదు, తనకి రానట్టేగా పసుపు కుంకుమ. మరి ఆడబిడ్డ నిధి అన్నా, వాళ్ళ తల్లికి వందనం అన్నా ప్రతి ఇంటికి చేరాలి కదా. మరి జగన్ ఇచ్చాడు కదా, అలాగే అమ్మఒడి ప్రతి ఇంటికి వెళ్ళింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదమ్మా, ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఏది కావాలన్నా వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏది జరగట్లేదు, ఇప్పుడు ఏది జరగట్లేదు. ఒకప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి కనుక్కొని చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సచివాలయం నుంచి ఎవ్వరూ రావట్లేదు. ఏ వాలంటీర్ వ్యవస్థ మా ఇంటికి రావట్లేదు. ఒకప్పుడు అదని ఇదని, ఆ పథకం అని, దీనికి రేషన్ అని, ఏదో ఒక దాని మీద వాలంటీర్ నెలలో 2-3 సార్లు ఇంటికి వచ్చేవాడు. అవునా? అది చేస్తున్నాడా లేదా తర్వాత సంగతి. వాలంటీర్ అనేవాడు కనబడేవాడు. ఇప్పుడు వాలంటీర్ ఎక్కడ కనబడుతున్నాడు? వాలంటీర్స్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ ప్రభుత్వం తను వస్తే ఇంకా జీతం పెంచుతాను అన్నాడు కదా. నాకు అంతగా తెలీదు, నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. తను వస్తే ఇంకా జీతాలు పెంచుతాను, పర్మనెంట్ చేస్తాను అన్నాడు, కానీ తీసేస్తాను అని ఎక్కడ అనలేదుగా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము వాళ్ళని నిధుల్లో తీసుకోవట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటున్నారు. అదే ఇక చెప్పేవాళ్ళు ఏదో చెప్తారు, అదంతా మనకు తెలీదు. నాకు తెలిసిందైతే అదే.